అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. దాని తర్వాత మంచి కేసులు దాని తర్వాత సార్ డికాయిటీ కేసెస్ ఆ టైంలో సార్ 1982కు ఇప్పుడు 2018కు డిఫరెన్స్ ఏంటంటే అప్పుడు ఇండివిజువల్స్ తిండికి లేక వ్యక్తులు తిండికి లేక దొంగతనాలు చేసేవాళ్ళు. కొంచెం ఆర్గనైజ్డ్ అయితే డెకాయిటీ అంటే 5 దొంగల కన్నా ఎక్కువ ఉంటే వాళ్ళని డెకాయిటీ అంటారు, 5 కన్నా తక్కువ ఉంటే ఈ దొంగలు అంటారు, రాబరీ. ఈ డెకాయిటీ కేసెస్ తిండికి లేక చేసేవాళ్ళు. 2018కి వచ్చేసరికి ఇప్పుడు కూడా డెకాయిటీ చేస్తున్నారు, కానీ తిండికి లేనివాడు కాదు, తిండికి బాగా ఉండి సమాజంలో వితౌట్ ఎక్సెప్షన్ ఒక్కడు కూడా ఇప్పుడు పెద్ద మినిస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్ట్ కానీ మీకు తెలిసిన కార్పొరేట్ సెక్టర్ హెడ్స్ కానీ కార్పొరేట్ హాస్పిటల్ హెడ్స్ కానీ పబ్లిక్ ఎక్స్చెక్కర్ను లూట్ చేయకుండా న్యాయంగా ధర్మంగా వాళ్ళ వ్యాపారాలు చేసే ఒక్క ఎక్సెప్షన్ కూడా కనబడదండి. ఒక్కటి నాట్ ఈవెన్ సింగిల్. వీళ్ళు ఆ రోజు డెకాయిట్స్ కన్నా వీళ్ళు మరీ డేంజర్ వాళ్ళు, మొత్తం సమాజాన్ని నాశనం చేసిన వాళ్ళు. ఆ రోజు వాడు తిండికి లేకపోతే రాత్రి పోయి అసలు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎట్లా కనుక్కునే వాళ్ళం అంటే అప్పుడు డెకాయిటీ అంటే వాళ్ళు దొంగతనం చేయగానే మంచి పెద్ద ఇళ్లలో పోతే వాడు డబ్బు ఎక్కడుందని ఎత్తికేవాడు కాదు, వంటింటికి పోయి అక్కడ ఉన్నవన్నీ తినేసేవాళ్ళు. అవును, ఫ్రిడ్జ్లో చూసుకునే అవన్నీ తినేసేవాళ్ళు. రెండో క్వాలిటీ వాళ్ళ దగ్గర లేడీస్ రెస్పెక్ట్ను దెబ్బతిని ఇచ్చేవాళ్ళు కాదు. ఎంతసేపు తిండి, దాని తర్వాత అప్పుడు ఆస్తి. ఈ చెవులకు ఏదైనా ఉంటే నిర్దాక్షిణ్యంగా లాక్కొని వెళ్ళిపోయేవాళ్ళు, అది ఇప్పే వరకు కూడా ఉండేవాళ్ళు కాదు, కానీ లేడీస్ని టచ్ చేయడం కానీ ఇటువంటి అవన్నీ జరిగేవి కాదు అప్పుడున్న పరిస్థితుల్లో. అవి ఆ డెకాయిటీ కేసులో భవన వెంకటరెడ్డి గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు విపరీతమైన డెకాయిటీ జరిగితే అప్పుడు స్పెషల్ టీమ్స్ని వేసి అందరూ పెడితే ఒక బ్యాచ్ని పట్టుకున్నారు. అప్పుడు కూడా నా బిగినింగ్ ఆఫ్ మై కెరీరే సరే మా సీనియర్ మహమ్మద్ అలీ అని ఉండేవాడు, రిటైర్డ్ జడ్జి, ఆయన బెయిల్స్ అన్నికి వేసి ఇంకా డెకాయిట్స్ ఎట్లాగో శిక్ష పడదని వదిలేశారు. కాబట్టి రంగారెడ్డి కోర్టు అప్పుడే స్టార్ట్ అయింది. అప్పుడు నేను ఆ కేసెస్ అని నేను తీసుకున్నాను. అంటే ఆ గ్యాంగ్ ఎవరైనా చూడండి, అదని ఏం చేశానంటే ట్రయల్ అప్పుడు ఆ రికార్డు వెరిఫై చేస్తే ఇందులో నిజంగానే వీళ్ళు డెకాయిట్సే, కానీ వాళ్ళ మీద వేసిన కేసులు వాళ్ళు చేయలేదు. ఎందుకంటే అక్కడ ఉంది కాబట్టి ఎవరు డెకాయిటీ దొరికితే వాళ్ళని వేశారు. అప్పుడు మన కిస్మత్పూర్ ఏరియా, లింగంపల్లి ఏరియా, స్టూవర్ట్పురం ఏరియా, ఈ 3 ఏరియాస్ ఉండేవండి. ఒక ఇంట్లో అన్నం డెకాయిటీ చేయగానే అన్నం తింటే వాడు కిస్మత్పూర్ వాడో లేకపోతే వీడో ఉండేవాడు. వాడు డెకాయిటీ చేసిన తర్వాత నేరుగా పోయి తాళాలు బగలగొట్టి అవి తీసుకుంటే వాడు స్టూవర్ట్పురం అని, అది మోడ్ ఆఫ్ ఆపరేషన్ మాకు తెలిసేది. ఆ విధంగా ఆ కేసులో ఏం జరిగిందంటే ఏ రోజైతే నేరం చేసినారు అని వాళ్ళ మీద కేసు పెట్టారో ఆ తేదీ రోజు వీళ్ళు జైల్లో ఉన్నారు సార్. ఆ రికార్డు తెచ్చి నేను జైలర్ని ఎగ్జామిన్ చేయించా. వాళ్ళు ఉంటే అంటే అందరు లేరు, ఇప్పుడు 5 ఉంటే 5లో 2 ఉన్నారు, అందులో డెకాయిటీ కాదు కదా. ఆ విధంగా బ్యాచ్ అంతా గెలిచాను. అప్పుడు ఖమ్మంలో అక్కడ మన కర్నూలులో స్పెషల్ కోర్ట్స్ పెట్టారు. దాని తర్వాత అయ్యప్పరెడ్డి గారని హైకోర్టులో అతను చేసేవాడు, కింది కోర్టులో ట్రయల్స్ అని నేనే చేసేవాడిని. సో ఆ విధంగా అప్పుడు వేరే పని లేదండి, ఇంకా ఇది పని చేస్తేనే బతుకుతుంది. అంటే మీరు దొంగలు కాపాడడం అనేది కరెక్ట్గా అనిపించిందా? అంటే దొంగలను దొంగ కేసులు పెడుతున్నారని మెజారిటీ ఆఫ్ కేసెస్లో. మీకు ఇంకో వాస్తవం చెప్తానండి, తులం బంగారం వాడు దొంగతనం చేస్తే తులం వాడు అమ్ముకోడు, వానికి అరతులమే డబ్బులు వస్తాయి. ఒకవేళ పోలీస్ వాళ్ళు పట్టుకుంటే వాటిని రోల్డ్ గోల్డ్ పెట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఒక కేసులో ఒక జనరల్ ఇంట్లో ఆయన గోల్డ్ మెడల్ పోయింది. కోర్టులో వచ్చి దాన్ని చూసి చెప్పమంటే ఆయన రిఫ్యూజ్ చేశాడు, ఈ గోల్డ్ మెడల్ నాది కాదని. దాన్ని జడ్జి గారు చెక్ చేపిస్తే అది నిజంగా గోల్డ్ కాదు. ఈ విధంగా వాళ్ళని కూడా ఇబ్బందులు పెడతారు. అంటే పోలీసులు కొన్ని కేసుల్లో అటువంటి విషయాలు చేస్తుంటారు ఓపెన్గా తెలిసింది. అన్నిట్లో డెకాయిట్ కేసులో వాళ్ళు దొరికింది 4 కేసులు అయితే
వాడిని దొరికాడు కదా అని ఇంకో 4 కేసులు యాడ్ చేస్తుంటారు. 10 అంటే ఆ విధంగా చేయడం కాదు, అతను డెకాయిటీ నుంచి ఇంకొద్దులే నేను ఏదో చేసుకుంటాను పోతే ఈ వ్యవస్థలో వాడిని పోనీయని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు మేమేం చేశామంటే వీళ్ళని డెకాయిటీ నుంచి మానించాలని రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ చేశాం. అప్పుడు డిఫెన్స్ కౌన్సిల్స్ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని సుధాకర్ రెడ్డి గారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండేవాడు. అతను పోలీసు వాళ్ళు మేమందరం కలిసి వీళ్ళని ఇట్లాగే చేస్తే అదని రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్ కింద కిస్మత్పురాలో వాళ్ళకి కోఆపరేటివ్ సొసైటీ చేసి ఈ క్రషింగ్ మిషన్స్ ఇప్పించాం. అట్లాగే మీకు తెలుసు స్టూవర్ట్పురంలో పెద్ద రిఫార్మ్ చేసి వాళ్ళందరినీ రిఫార్మేటివ్ థియరీ కింద వాళ్ళందరినీ తెప్పిస్తే చాలామంది బాగుపడ్డారు. అంటే పోలీస్ వెర్షన్ వేరేగా వినిపిస్తుంటుంది. జనరల్గా ఒక కేసులో ఒక ఎక్యూజర్ దొరికినప్పుడు వాడు రెగ్యులర్గా చేస్తున్నప్పుడు వాడిని బెయిల్ రాకుండా జైల్లో ఉండడానికి ఇటువంటి కేసులు యాడ్ చేస్తుంటామని చెప్తుంటారు. అంటే ఆ విధంగా చేయడం వల్ల అది కొన్ని కేసెస్లో కరెక్ట్ అయితే అది న్యాయంగా ధర్మం మాత్రం తప్పు. కేసును కేసు కింద ప్రూవ్ చేయాలా, వాడిని శిక్షించాలా, అది కోర్టులకు వదిలేసేయాలి. ఇప్పుడు పోలీస్ కానీ లాయర్స్ కానీ వాళ్ళ పరిధిలో కోర్టు ముందు వచ్చినప్పుడు మాత్రం నిజమే చెప్పాలి. వాడు ఒక కేసులో దొంగ అయితే 4 కేసులో దొంగ అని చెప్తే అసలు 4 కేసులో వాడు బయటపడిపోతాడు. అసలు ఉన్న ఉద్దేశమే దెబ్బతింటుంది కదా. కానీ రికవరీ మీరు అన్నట్లు రికవరీలో గోల్డ్ కాకుండా రోల్డ్ గోల్డ్ చూపడం వల్ల దానివల్ల పోలీసులకు ఏం బెనిఫిట్ ఉంటుందండి? పోలీసులు అంటే మనకు తెలియదు ఏముంది, అందరు పోలీసులు కాదు, కొందరు కింది స్థాయి వాళ్ళు కావచ్చు ఇటువంటి చేసి కకృతి పడుతుంటారు. వాళ్ళు కకృతి పడి ఈ పనులు చేస్తుంటారు. ఓకే, అంటే ఆ విధంగా డకాయిట్ కేసులో వాళ్ళందరినీ పూర్తిగా అందరినీ బయటపడి దాని తర్వాత మేము రిఫార్మేటివ్ థియరీలో కూడా మేము బాగా వర్కౌట్ చేశాము. సుధాకర్ రెడ్డి గారు ఎక్సలెంట్. అప్పుడు చీఫ్ మినిస్టర్ దాకా ఆయన ఇది తీసుకెళ్ళి ఈ రిఫార్మేటివ్ థియరీలో వీళ్ళని తెస్తే బాగుంటుందని వాళ్ళకు స్థలాలు కూడా ఇప్పించాడు. వాళ్ళకు మిషనరీ ఇప్పిస్తే కోటీశ్వర్లు అయ్యారండి. ఇప్పుడు ట్రాక్టర్లు క్రషింగ్ మిషన్స్ ఇప్పిస్తే ఇప్పుడు చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఇంకా అటువంటి చేయకుండా వాళ్ళకు కాలనీ కూడా మంచిగా అయింది. ఇప్పుడు మీరే చూడండి, లింగంపల్లి అంటే అప్పుడు దొంగలకు పెద్ద స్థావరం అది. ఇప్పుడు ఎలా ఉంది? అవును, ఇప్పుడు కిస్మత్పూర్ అంటే ఇప్పుడు అందరు పోస్ట్ కాలనీ ఉండేది అదేవిధంగా స్టూవర్ట్పురంలో కూడా వాళ్ళు ఫారెన్లో ఉంటున్నారు వాళ్ళ పిల్లలందరూ ఇప్పుడు బాగా చదువుకొని అది చేసి. ఓకే, తర్వాత అటువంటి కేసు దాని తర్వాత అటువంటి కేసెస్ సిరీస్లోనే ఇప్పుడు మీకు తెలుసు ఈ మన దగ్గర ఏపీ కోకా అని ఒక స్పెషల్ యాక్ట్ ఉండేది. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ అనేది ఒకటి ఉండేది. మహారాష్ట్రలో మోకా కింద గుజరాత్లో స్టార్ట్ అయింది అది. ఆ గుజరాత్లో మహారాష్ట్రలో ఇప్పటికి కూడా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఒక ముద్దాయి ఏదైనా చెప్తే ఆ ముద్దాయి చెప్పినట్టే అది చాలన్నమాట, దాని మీదనే అతన్ని శిక్షించవచ్చు. రెండవది, ముద్దాయికి బెయిల్ ఇచ్చే ప్రొవిజన్ లేకుండా చేశారు. ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును మిగతా వాళ్ళు సాక్ష్యాలతో ప్రూవ్ చేయాలి. కానీ దీంట్లో అది తీసేసి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే ఆర్గనైజ్డ్ గ్రూప్స్ ఉన్నాయో, ఇసుక మాఫియా అనుకోండి, లేకపోతే మైనింగ్ మాఫియా అనుకోండి, లేకపోతే ఇళ్లలో సిటీస్లో ఉండే రియల్ ఎస్టేట్ మాఫియా అనండి, అటువంటి వాళ్ళని అందరినీ కూడా అసలు కేసులు లేకుండా వాళ్ళందరినీ టపా బట్టి ఇప్పుడు మీకు తెలియంది ఏముంది, కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే వాడు ఏం చెప్పాడు అంత పోలీసే రాసేస్తుంది. ఇది ఆయన చెప్పినాడని అంటారు. అందుకే ఎనీ స్టేట్మెంట్ వాంగ్మూలం పోలీస్కి ఇస్తే అది చెల్లదనేది చట్టం, ఎవిడెన్స్ యాక్ట్ కింద. కానీ ఈ కోకా యాక్ట్లో దాన్ని ఎలిమినేట్ చేసి వాడు చేసిందే ఇదని చెప్తారు. కానీ దాంట్లో ఒక సేఫ్ గార్డ్ ఉంది. ఆ వాంగ్మూలాన్ని ఒక ఎస్పీ రికార్డ్ చేసి దాన్ని సీల్డ్ కవర్లో జడ్జి గారికి ఇవ్వాలి, సెషన్ జడ్జి గారికి ఇవ్వాలి. సెషన్ జడ్జి గారు దాన్ని పరిశీలించి దానివల్ల ఏమేమి అఫెన్సెస్ అవుతున్నాయి, అతన్ని నిజంగా జైలుకు పంపొచ్చు, ఎందుకంటే ఇందులో బెయిల్ ఇచ్చే ప్రొవిజన్ లేదు, జైలుకు పంపొచ్చా లేదని చేయాలి. ఈ కేసులో గమ్మత్తుకి ఏం చేయాలి అంటే ఫ్యాక్ట్స్ మీద కేసు బేస్ చేస్తే, నా దగ్గర కేసు వచ్చినప్పుడు నేను అసలు కన్ఫెషన్ స్టేట్మెంట్ అనేది కాపీ లేకుండా ఈయన మీద ఎట్లా అభియోగం వచ్చిందో మాకు కాపీ కావాలంటే కాపీ ఇచ్చేది ప్రొవిజన్ లేదని చెప్పారు. హైకోర్టు పోయి డైరెక్షన్ తెచ్చాం కాపీ ఇవ్వమంటే, అప్పటికి ఆ జడ్జి మారిపోయాడు. జగన్నాథ్ రెడ్డి రావు అని ఉండేవాడు జస్టిస్. దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. వచ్చినప్పుడు నాకు కాపీ ఇవ్వమంటే ఆయన కాపీ రిటర్న్ చేశాడు. ఏం రీజన్తోనంటే సీల్డ్ కవర్ ఈజ్ నాట్ ఎట్ ఓపెన్ అది. ఇంకా దాన్ని పట్టుకున్నాము. అంటే వాళ్ళు ఇచ్చిన సేఫ్ గార్డ్స్ను ఎట్లా మిస్యూజ్ చేసినారు. దీనిపైన
అసలు ఏపీ కోకా యాక్ట్నే నేను ఛాలెంజ్ చేశాను. ఇది మానవ హక్కులకు వ్యతిరేకంగా ఉంది. అంటే ఆ కేసులో మీ దగ్గరకు వచ్చిన క్లయింట్ ఎవరండి? క్లయింట్ ఫస్ట్ వచ్చింది నరసింహారావు అని, అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిసిఎస్గా ఉండే. అతను అరెస్ట్ చేసినారు అర్జునరావు తెలుగు గారి- కేసులో? ఆ? తెలుగు తెలుగు కేసులో ఆయన అరెస్ట్ చేస్తే వాళ్ళ మామగారు నాకు బాగా పరిచయం, అర్జునరావు గారిని చీఫ్ సెక్రటరీగా ఉండేవాడు. అతను నా దగ్గరికి వచ్చాడు. అయితే అప్పుడు కోకా యాక్ట్ అనేసరికి అందరు భయపడి అసలు ఎవరు తీసుకోవడం లేదు. అది జైల్లో పెడితే ఈవెన్ విజిటింగ్ కూడా పోయేవాళ్ళు కాదు ఎవరు. అప్పుడు నేను తీసుకొని దాన్ని ముందు స్టడీ చేద్దామంటే ఆ కోకా యాక్ట్లోనే ఇప్పుడు అజీజ్ రెడ్డి అండ్ ఆయన కంపెనీ అని అందరు ఉన్నారు, బాబా అండ్ కంపెనీ. వీళ్ళందరూ. దాంట్లో అజీజ్ రెడ్డి ఏమో వాడు డెడ్ టెర్రరిస్ట్. అప్పుడు మహారాష్ట్రలో కానీ బీహార్లో కానీ